వెల్కమ్ టు ఈట్ హౌస్. ఈరోజు ఒక చిన్న పని మీద హైదరాబాద్లోని ఆటో నగర్కి వెళ్ళా. లంచ్ టైం కావస్తుంది, బాగా ఆకలిస్తుంది. ఇక్కడ భోజనానికి ఏ హోటల్ బాగుంటుందని చుట్టుపక్కల అడిగితే అందరూ ఒక ముసలమ్మ హోటల్ గురించి చెప్పారు. వరుణ్ మోటార్స్ రోడ్డులో SRMT మెయిన్ గేట్ ముందల ఒక చిన్న గుడిసె ఉంటుంది. అందులో ఒక ముసలమ్మ బోటి కూర, కోడి కూర, తలకాయ కూర అన్ని బాగా చేస్తుందని, టేస్ట్ కూడా బాగా ఉంటుందని చెప్పారు. అందుకని ఈ రోజు అక్కడే తిందామని వచ్చేసా. ఇంకా వంటలు పూర్తి కాకపోవడంతో ముసలవ్వ కొద్దిసేపు సరదాగా మాట్లాడుతూ కూర్చుంది. తను గత 15 సంవత్సరాలుగా హోటల్ నడుపుతున్నానని చెప్పింది. కానీ విశేషం ఏంటంటే అన్ని పనులు ఆమె ఒక్కతే సింగిల్ హ్యాండ్ తో చేసుకుంటుంది. గిన్నెలు కడుక్కోవడం, కూరగాయలు కోసుకోవడం, రైస్ వండుకోవడం, పచ్చళ్ళు చేసుకోవడం, ఇలా ఒకటేమిటి అన్ని పనులు ఒక్కతే చకచకా చేసుకుంటుంది. తనకు ఎక్కువ ఆశ లేదని ఒక 60 నుంచి 70 భోజనాలు అమ్మితే చాలని చెప్తుంది. బోటి కూర కూడా ఇష్టం వచ్చినట్టుగా వండకుండా ఎక్కువ సార్లు నీట్గా కడిగి జాగ్రత్తగా వండుతానని చెప్పింది. మసాలాలు కూడా కొన్ని తనే స్వయంగా చేస్తానంది. ప్రతిరోజు గోంగూర పచ్చడి, మిరప పండ్ల పచ్చడి, చింతకాయ పచ్చడి చేస్తుందట. కస్టమర్లు అందరూ బోటి కూరని బాగా ఇష్టపడతారని చెప్తుంది. మీరు కూడా ఈ హోటల్ ని చూసి హోటల్లోని ఫుడ్ ని అంచనా వేయకండి. వీలైతే ఒకసారి ఇక్కడ భోజనం తిని నిజంగా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడికి వచ్చిన చాలా మందిని అడిగితే చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి మరీ తింటామని చెప్పారు. ఇంటి భోజనంలా ఉంటుందని అందుకే వాళ్ళు అంతలా ఇష్టపడుతున్నామని చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ముసలవ్వకు సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన మరియు అందుబాటు ధరలలో ఉండే టిఫిన్స్ కానీ భోజనాలు కానీ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలంటే మా ఛానల్లోని మిగతా వీడియోలను కూడా చూసేయండి. టేస్ట్ వస్తుందని దించే ముందలేయాలా? దించే ముందర మసాలాను దంచేస్తా. ఇంటికా నుంచి అలవిడిగడ్డ అయిన నోటుకొస్తాను. అది మగ్గేటప్పుడు కారం మగ్గేటప్పుడు వేస్తాను నేను. అట్లా అప్పుడే దంచి వేస్తే ఆ స్మెల్ డిఫరెంట్, కారం అంతా ఘాటు ఉంటుందా? జర మంచిగా ఉంటుంది అన్నట్టు. జనాలు ఏంటంటే కొంతమంది అల్లము నోరు లేక కొనుక్కొచ్చేస్తారు అల్లం. ఇక నేనేమో నాకు అలవాటు అయిపోయింది. అప్పటి సంది అయిన 15 సంవత్సరాల సంది నేను మోతాదునే ఉంటాను కదా, ఎక్కువ వండాను కదా. అవును. అందుకని నేను అల్లం వెల్లిగడ్డ అయినా మిరపకాయలు అయినా కారం పట్టించుకుంటాను సంవత్సరం సరిపోయేటట్టు. అల్లం వెల్లిగడ్డ మాత్రం వారానికి ఒక్కసారి నూరుతాను. మళ్ళీ అది కూడా ఎక్కువ నూరు వారం సరిపోయేది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇట్లా హోటల్ పెట్టి? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఒక్కదానే చేస్తావు కదా? ఒక్కదానే చేస్తాను. వర్కర్ ఇట్లా ఎవరు లేరు? ఎవరు లేరు. ఇంటికా నుంచి పిల్లలు బోటే తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఇక నేను పోయి సాయంత్రం కొద్దికి కడిగి పెడతా. కడిగి మంచిగా ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెడతా. పొద్దున్నే వండాలంటే కాని పని అది. పొద్దున్నే వండాలంటే ఎక్కువ తక్కువ వండాలంటే తీసుకొస్తారు. మంచిగా ఉడకంత ఒక్క దగ్గర వేసి ఉడకబెట్టి కాళ్ళతో చేతులతో పిసుకుతుంటారు. పిసికి వండుతారు, ఇంకా ఫ్రై చేస్తారు అన్నమాట. ఇట్లా మాలకి ఎసురు పూసి వండితే పనికిరాదు అది. ఇట్లా చేయాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి కొడుక. కాకపోతే ఎక్కువ మంది పెట్టకుండా పోతాది పెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ ఆశ లేదు. చేసిన కాడికి నీట్గా చేయాలి అంతే. వచ్చి మంచిగా కొన్ని వాళ్ళే వస్తారు. అదే ఇప్పుడు ఇంతమంది నీ దగ్గర రావడం కారణం అదే కదా. చెప్పారా ఇది నీకు? నాకు తెలుసు కదా, నేను ఇంతకుముందు ఆటోలో ఉండేది కదా. నేను చాలా సార్లు తిన్నా. ఎక్కడ వచ్చి ఇక్కడ మొత్తం తింటా మంచిగా మంది ఉన్నా కానీ గమనించుకుంటా
ఎవరిని గమనించను నేను, దింపేదే లెక్క నాకు అంతే. ఇప్పటికి ఫోన్ పే గూగుల్ పే పెట్టుకున్నావా లేదా? లేదు లేదు. ఎందుకు దాంతోనే ఏమైనా ఇబ్బందా? ఇబ్బందే నాకు చదువు రాదు. ఇప్పుడు వచ్చినావు అనుకో, అరే ఇంక చదువు రాదు ఏం రాదు, ఏదో ఒక బుక్ చేసి పడేయమ్మని చెప్పిపోతావు. దాంట్లో చదవ నాకు రాంది నేనేం చేస్తా, పడేయంటే పడేయమ్మ అంటావు అంటావా? చాలా మంది ఉంటారు, తిని మోసం చేసిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని నేను పెట్టుకోను, నాకు చదువు రాదు కొడుక. అసలు నాకు ఫోన్ నెంబర్లు కలుపులు ఇంకొక రాదు నాకు. ఫోన్ ఏం వాడవు ఇక? వాడా నేను. ఇంకా బోటికి ఘాటి గిటికి ఆ పోరగానే పోయి ఫోన్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ నాకు ఏమైనా కావాలంటే ఒకటి చిన్న పొరికి ఫోన్ ఇస్తారు, దాంట్లో బ్యాలెన్స్ కూడా వేపియ, గ్యాస్ కోసమే వేపిస్తారు బ్యాలెన్స్. ఈ బోటి వాసన లేకుండా ఉండాలంటే ఎన్నిసార్లు కడిగితే ఎట్లా? నేను మంచిగా ఉడకబెట్టి కడుగుతా కొడుక. బోటి వాసన వస్తుంది కానీ ఆ బోటి అయినా కానీ మంచి ఫ్రెష్ బోటి కావాలి. ఇవాళ కోసింది రేపు కోసింది అట్లా మీరు అనుకో, ఆ దాంట్లో లోపల కసరు ఏంటంటే వాసన వస్తుంది. మాకే ఒక్కోసారి వాసన వస్తుంది. అదిగా నేను శుభ్రంగా ఇంటికాడ నీట్గా గడుక్కొని తీసుకొచ్చి వండుతా నేను అట్లా. అందుకని మా బుష్ అయినా శుభ్రం ఇయ్యనిగే తినిపోతారు వచ్చి. అదే ఇప్పుడు ఇదేమి అందరికీ తెలుసు, రాజమహల్ ఏం కాదు, గుడిసెనే అయినా సరే వచ్చి ఎంతమంది ఇందులో కూర్చొని తినిపోతారు. ఎవరెవరు వస్తారు ఇక్కడ? చాలా మంది వస్తారు, ఎక్కడి నుంచి వచ్చి పోతారు. అంటే ఇప్పుడు షోరూమ్ ఉన్నాయి కదా, షోరూంలో ఒక తెచ్చుకుంటారు కానీ తెచ్చుకున్న వాళ్ళు వస్తారు. ఎవరైనా అంతే, డ్రైవర్లు అయినా ఎవరైనా వండుకుంటే రారు. వండుకున్న వాళ్ళు ఉంటే అరే ముస్లాం కడిగి పోయి తినొద్దాం పండి అని వస్తారు. మంచిగా ఉండదు బోటి అది. అంటే మరి బయట అయినా కానీ 100 రూపాయలు ప్లేట్ అంట బయట. నేను 120 130 తీసుకుంటా. తలకాయ కూర అయితే 130, బోటి అయితే 120, చికెన్ అయినా 120, ఏదైనా నాన్ వెజ్ అయితే 120. తలకాయ కూర మాత్రం 130 తీసుకుంటాను నేను. 400 రూపాయల కిలో. మేము మండికి పోయి చెడ్డపాట తీసుకురా నేను. అదే ఉండలే కొడుక, బోటి ఎక్కువ తెచ్చిన అన్నమాట. 4 కిలోలు తెస్తాం. 1 కిలో చికెన్ తెస్తాం. తలకాయ కూర తెస్తాం కిలో. మా చికెన్ ఎక్కువ తినడు, 1 కేజీ కిలో అట్లా పట్టుకొస్తాం. కొద్దిగానేమో కర్రీస్లో వండుతా. బోటే ఎక్కువ బోటే తింటాం. బోటి ఇష్టంగా తింటా, నేను కూడా చాలా తిన్నా బోటి తిన్నా. బోటి ఏంటంటే జర ఇష్టంగా. ఈ తలకాయ కూర ఏంటంటే బొక్కలు ఉంటాయి, అదిగో మంచిగా ఉంటా కానీ బొక్కలు ఉంటాయని 130 తీసుకుంటారు, బొక్కలు వేస్తుంది ఏంటని అట్లా జనాలు. అట్లా ఉంటుంది అన్నమాట జనాల ఆలోచన. అదేంటిది? ధనియాల పొడి ఇంటికాడ ఇలాచి లవంగాయలు వేసి కొద్దిగా దంచుకొని పొడి చేసుకొని వస్తాను. ఇంత చికెన్ పొడి చేస్తాం, మసాలా ఇది వేస్తా, కొద్దిగా ఇది వేస్తా, ప్యాకెట్ తెచ్చేస్తే ఇది ఇంత జర వాసన వస్తుందని, టమాటా వాసన అంతే. కొందరు చికెన్ బోటి 2 కలిపి తింటారు కదా, అంటే తినేటప్పుడు నాకు అది కొంచెం ఇది కొంచెం కావాలంట అంటారు. వాళ్ళకైతే ఎంత ప్లేట్? అట్లయినా 120, అట్లయినా 120. మామూలుగా ఇది నూనెలు వేస్తారని తెలుసు నాకు, నూనెలు వేస్తేనే మంచిగా వాసన వస్తుందని తెలుసు, కానీ ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత కూడా వేస్తారని తెలియదు నాకు ఇప్పటిదాకా. అల్లం వెల్లిగడ్డ నూనెలో అట్లా వేస్తాం కానీ మాడిపోద్ది కొడుకు, అది అడుగంటుంది, అట్లా వేయొద్దు అసలు. అల్లం వెల్లిగడ్డ కూర మగ్గినాక అప్పుడు వేసుకోవాలి. బోటి కూడా అయినట్టుంది కదా. బోటి సూపే లేకపోతే ఫ్రై చేసేదాన్ని నేను. సూపే అంటారు. సూప్ కూడా గ్లాసులలో కూడా పోస్తే అవుతారా? అన్నంలోకే కొంచెం సూప్ వేసుకుంటాం. ఏంటంటే ఇది ఫ్రై చేసినాం అనుకో, అది అన్నం కలదు కదా, అందుకని అట్లా. ఫ్రై అయితే మొత్తం అంతా ఆయిల్ తోనే ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఆయిల్ తోటి ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. ఆయిల్ ఫుడ్ మంచిది కాదా అని కొంచెం ఎసురు పోసి వండితే దాంట్లో కొద్దిగా పొడి అది వేసుకుంటే ఆ సూప్ తోటే తింటారు అనమాట జనాలు. ఇక పప్పు గిప్పు వేసుకోరు, ఇక దీంతో కాలం గడుపుతారు. ఏదైనా ఊరని తినాలంటే కర్రీస్లో వేసుకుంటారు అంతే. ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు వస్తారు కదా, బయట రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కదా డ్రైవర్లు. అవును వస్తారు, ఇప్పుడే దొరికిపోయారు. అయిందా కాలేదా? ఇదేంటిది? ఉప్పు తక్కువ?
కారంకి నన్ను వేసినదే కానీ దీంట్లో కూడా ఏమైనా మసాలా లేదన్నా? వస్తా కదా దించేటప్పుడే దించేటప్పుడు ఏమన్నా? మనం ఇంటి మనుషులు ఉండాలి. పొయ్యి తీసుకొచ్చుకొని అన్నీ తీసుకొచ్చి పెడితే ఆడ మనిషి ఇద్దరు ఉంటే ఒక పని మనిషిని పెట్టుకొని అన్నీ చేసుకొని చేస్తే ఒక చెడ్డ రాసి ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా ఇప్పుడు అంట్లు తోముకునేది నువ్వే, అన్నీ నేనే, గిన్నెలు కడిగేది నువ్వే, కూరగాయలు కోసుకునేది నువ్వే, వంట చేసేది నువ్వే, వడ్డించేది నువ్వే, అన్నిటికీ నేనే. అన్న ఎంత వాళ్ళు వచ్చిన డ్రైవర్లు ఏమంటారు నిలవలేక ఒకరిని ఇద్దరిని పెట్టుకొని మంచి పెద్దగా పెట్టరాదని నాకు ఇంటికి అది తెచ్చుకోలేరు. కొడుకల పెద్దగా పెడతాగా నాకు ఇంటికి తెచ్చుకోలేరు. ఏం చేస్తా ఇంటికాడ ఇంటికాడ తెచ్చి మనుషులు కావాలి. నాకు పోయిన కాడికే చాలు 50-60 భోజనాలు పోయినా చాలు నాకు కూలి పడుతుంది. నాకు కూడా శాత కట్టలేదు. 15-20 సంవత్సరాలు పని చేసుకుంటూ వస్తున్నాను. శాతం రోజుకి ఒక 200 భోజనాలు అమ్ముతావా? నేనా అమ్మను 70 భోజనాలు దాకా అమ్ముతా. 70 భోజనాలు అమ్మినంత వరకైనా నీట్గా చేసి అమ్ముతా. లడ్డూలు వేసుకొని చేసి అమ్మను. పార్సల్ కడితే పోతుంది. ఒక అరగంట బియ్యమే ఉంది కానీ పార్సల్ కట్టావు. ఎవరైనా తెలియనికే వస్తారు. పార్సల్ కట్టాలంటే దానికి సపరేట్గా మళ్ళీ ఒక మనిషి ఉండాలి. పప్పు కర్రీస్ అన్నీ ఉండాలి. పెద్ద పెద్ద పొగమంది ఉండాలి. వండితేనే పెద్ద ఒక షెటర్ ఉంటుంది. అయితేనే అన్నీ నడుస్తాయి. కానీ మన వల్ల కాదు. అంత రిస్క్ అవసరం లేదంటే నాకు ఇంత రిస్క్ అవసరం లేదు. ఓపిక లేదు నాకు. చేతగట్టే మా కటోనారు నుంచి వస్తారు. అక్కడి నుంచి వస్తారు జనాలు. అవును వస్తారు. ఈ రోడ్ కాకుండా డబుల్ రోడ్ అవతల రోడ్ నుంచి కూడా వస్తారు. చివరి రోడ్ నుంచి కూడా వస్తారు. ఇంకా పప్పు కూరగాయలు తినాలంటే అట్ట తింటారు. ఇక బోటి చికెన్ తినాలంటే వీటికి వస్తారు అన్నట్టు. నేను ఇంతకుముందు కూడా మా ఇంట్లో మా మిస్సెస్కి చెప్పిన ఇట్లా ఒక పెద్దమ్మ చేస్తుంది ఆటోనగర్లో మంచిగా ఉంటుంది, టేస్ట్ బోటి ఉంటుంది అంటే నాకు తీసుకురా అన్నది. నీ దగ్గరకు వస్తే నేను పార్సల్ కట్టాను. అవును అయిపోయినట్టేనా మొత్తం ఇవి? కొద్దిగా అయితే పచ్చళ్ళు ఉన్నాయి మన దగ్గర. మామిడికాయ పచ్చడి, ఈ చింతకాయ పచ్చడి, మిరపండ పచ్చడి, గోంగూర పచ్చడి, పప్పు ఎక్కువ తినదు. పచ్చడి ఏమంటారు అన్నీ. చదువుకున్న వాళ్ళు అతన్ని అందరూ చదువుకున్న వాళ్ళు కొడుక ఇళ్ళలో పని చేయలేక చేసుకోలేకపోతారు. తీసుకపోను అదే చదువు పిల్లలు ఇంత జనాన్ని పండగ వండుకోవడానికి టైం పెట్టుకోవట్లేరు అన్నమాట. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, వాళ్ళు జాబు పోతారు, పిల్లలు చేసి పెట్టారు. టైం అందుకని ఇదేంది పప్పు
మంచిగా ఉందా? ఓకే, ఏం తీసుకున్నారు? బోటి బోటి. బోటి ఫేమస్ అయినా ఫేమస్. మంచిగా చేసిందా? పెద్దమ్మ మంచిగా చేస్తుంది. ఓకే. ఇంట్లో ఉన్నట్టే ఫుడ్ బయట కూడా మనం ఇప్పుడు హోటల్లో పెట్టి 120 రూపాయలు పెట్టి కాడ 120 రూపాయలు పెడితే వాళ్ళు పెడతారు, బిర్యానీ రైస్ పెడతారు. కానీ ఇంటి ఫుడ్ లేకుండా కాడ ఇంటి ఫుడ్ లెక్క ఇంటి ఫుడ్ డబ్బుల విషయం మెయిన్ కాదు ఇక్కడ. డబ్బుల విషయం కాదు కానీ ఇంటి ఫుడ్ లెక్క మంచిగా ఉంటుంది. చికెన్ కానీ కర్రీస్ కానీ రైస్ కానీ బాగుంటుంది, ఏదైనా సరే సూపర్. ఓన్లీ సూపర్ అయినా? అర్థం చేసుకోవాలి సూపర్ అని. ఇంటి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ నుంచి పోవాలంటే మా ఇంటికి పోవాలంటే ఒక 70 రూపాయలు పెట్రోల్ అవుతుంది. 70 రూపాయలు పెడితే మన పెద్దమ్మ దగ్గరనే తినేయచ్చు. ఇంకోటి ఇంటికాడ ఫుడ్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది.